దేవుణ్ణి మహాకృపలో మీరంతా బాగున్నారని నా ప్రార్థన. లాస్ట్ వీక్ లో నేను చాలా మంచి సాక్ష్యం చెప్పాను. ఎంతమందికి గుర్తుంది? నాకు తెలిసి మీరు మర్చిపోయారు కదా, నేనే గుర్తు చేస్తా. వెయిట్, ఇది ఎంతమందికి గుర్తుంది? ప్యాచ్ లేనప్పుడు దేవుడి కోసం నాకు ప్యాచ్ వాయించాలని ఆశ ఉన్నప్పుడు మా డాడీ నాకు తయారు చేసి ఇచ్చారు. ఈ అత్ర ప్యాచ్ తోనే నేను దేవుడిని ఆరాధించాను. మీకు తెలుసా, ఇది వాయించినప్పుడు దేవుడికి నేను ప్రార్థన చేశాను, యేసయ్యా నాకు నిజమైన ప్యాచ్ కావాలి, ఆ ప్యాచ్ తో నా హృదయం నిండా నిన్ను ఆరాధిస్తామని నాకు ఆశ ఉందయ్యా, నాకు ఒక ప్యాచ్ అయ్యా అని ప్రేయర్ చేశాను. మీకు తెలుసా ఏం జరిగిందా? వెయిట్, దేవుడు చేసిన అద్భుతం ఏంటో తెలుసా? ఈ అట్ట ప్యాచ్ ని దేవుడు ఎలా మార్చాడో తెలుసా? చూడండి, మీడే చూడండి. చూసారా దేవుడు చేసిన అద్భుతం? నాకు ప్యాచ్ లేనప్పుడు నిన్ను అట్టతో కొడుతూ దేవుడు నామాన్ని కనపరిచాను. చూస్తున్న దేవుడు నా ఆశగా ఉన్న ప్రాణాన్ని తృప్తిపరిచారు. దేవుడు చెప్పారు కదా, ఆశగా ఉన్న ప్రాణాలని తృప్తిపరుస్తారని. ఇదిగో నన్ను దేవుడిలా దీవించారు. ఇప్పుడు నేను దేవుడు నామాన్ని మరింత బలంగా ఘనపరుస్తాను, ఆరాధించాను, మహింపరుస్తాను, ఘనపరుస్తాను. దేవుడి నామం ఘనపరచబడును కాక దేవుడి నామంకి మహిమ. ఆమేన్. మీరు కూడా విశ్వాసంతో అడిగినవన్నీ పొందుకుందామని నమ్మండి. దేవుడు అద్భుతాలు చూస్తారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ సహాయం.